పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ జగన్ @ప్లాన్ బి రెడీ. 2 ఏళ్ల ముందే అభ్యర్థుల ఖరారు. 2027లో పాదయాత్రకు ప్రణాళిక. ఈలోగా అభ్యర్థుల జాబితా సిద్ధం. బూత్ లెవెల్ బలోపేతంపై దృష్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సమరశంఖం పూరిస్తున్నారు. రాజకీయాల్లో ముందస్తు వ్యూహాలకు పెట్టింది పేరుగా నిలిచే జగన్ ఈసారి సరికొత్త ప్లాన్ బితో రంగంలోకి దిగుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ సుమారు 2 ఏళ్ల ముందే అభ్యర్థులను ఖరారు చేసి క్షేత్రస్థాయిలో వారిని ప్రజల వద్దకు పంపాలని జగన్ మాస్టర్ ప్లాన్గా తెలుస్తుంది. 2026లో తాను చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి జగన్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ పాదయాత్ర కేవలం ఆయన వ్యక్తిగత పర్యటనగా కాకుండా పార్టీ గెలుపు గుర్రాలకు అధికారికంగా పరిచయం చేసే వేదికగా మార్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకే పాదయాత్ర ప్రారంభానికి ముందే మేజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను అనధికారికంగానైనా ఖరారు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అభ్యర్థులకు ప్రజలతో మమైకమయ్యేందుకు, స్థానిక సమస్యలపై పోరాడేందుకు తగినంత సమయం లభిస్తుందని జగన్ యోచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఒక ప్రత్యేక బృందం సిద్ధం చేసిన నేతలు జాబితాను ఆయన పరిశీలించనున్నారు. ఎన్నికల వ్యూహకర్తలకు ఇచ్చిన గ్రౌండ్ రిపోర్టు ఆధారంగానే ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. ఖరారైన అభ్యర్థులు కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని జగన్ కఠిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇంటింటికి వెళ్లి క్యాడర్ను సమన్వయం చేసుకోవడం ఈ ప్లాన్లోని ప్రధాన ఉద్దేశం. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం వల్ల బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు సులభం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక అభ్యర్థికి 2 ఏళ్ల సమయం ఉండడం వల్ల గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశం దక్కుతుంది. పాదయాత్ర సమయంలో జగన్ పక్కన ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఉంచడం ద్వారా ప్రజల్లో వారికి ఒక బలమైన గుర్తింపు తీసుకురావాలన్నది జగన్ వ్యూహం. అయితే ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందన్న సంకేతాలు లేకపోలేదు. అందుకే అన్ని స్థానాల్లో కాకుండా వివాదాలు లేని కీలక నియోజకవర్గంలోనే మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆశావాహుల అసంతృప్తిని చల్లార్చేందుకు వేరే పదవులు హామీ ఇవ్వడం వంటి జాగ్రత్తలను కూడా జగన్ తన ప్లాన్ బిలో భాగంగా సిద్ధం చేసినట్లు సమాచారం. జగన్ వేస్తున్న ఈ ముందస్తు ఎత్తుగడలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2 ఏళ్ల ముందే గ్రౌండ్ వర్క్ ప్రారంభించడం ద్వారా కూటమిని దెబ్బ కొట్టాలని చూస్తున్న జగన్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.